ఈనాడు దేశంలో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఈ పెద్ద పెద్ద డినామినేషన్ ఉండే నోట్లు 500 కానీ 1000 కానీ ఈ నోట్లను రద్దు చేయాలని పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా నాళ్ళ క్రితమే ఈ దేశ ప్రధానమంత్రికి ఈ పెద్ద నోట్లను రద్దు చేయండి అని లేఖ కూడా రాయడం జరిగింది. మిత్రులందరికీ తెలిసే ఉంటుంది. నిర్ణయం మంచిదైనప్పుడు, అమల్లో సమస్యలు ఉన్నప్పుడు సమస్యలను సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వాలకు ప్రజలకు ఉంటుంది. ఈనాడు ఈ సమస్యను హ్యాండిల్ చేయడంలో బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సమస్య తీవ్రతను, సమస్యకు పరిష్కారాన్ని చూపించడంలో దృష్టి పెట్టలే. నిర్ణయం మీద చర్చలకు ఎక్కువ పోయినాం. మేము అనేది ఏంటంటే, ఈ దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే బ్యాంకింగ్ సిస్టంతో సంబంధాలు ఉండేవాళ్ళు చాలా తక్కువ జనాభా. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి నుంచి నోట్లు వినియోగంలోకి తీసుకొచ్చి మనకు అవసరమైనట్టుగా ఉపయోగించుకోవడానికి ఒక విధానాన్ని తీసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నదని నేను భావిస్తున్నాను. అయితే మళ్ళీ ప్రభుత్వం అదే 500, 2000 నోట్లను ప్రింట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏ పర్పస్ కోసం అయితే మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నామో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం ద్వారా పర్పస్ డిఫీట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి పెద్దల లక్ష్మణన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రభుత్వానికి సూచన చేయాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొత్త 500 నోట్లను కానీ, 1000 నోట్లను కానీ, 2000 నోట్లను కానీ ప్రింటు చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలల్లో పెద్ద పెద్ద డినామినేషన్స్ లేవు. ఎందుకంటే ప్లాస్టిక్ మనీ సర్క్యులేషన్స్కి వచ్చింది. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారానే, అది క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే చెక్స్ కావచ్చు, ఏదైనా విధానం కావచ్చు. తద్వారా ఏంటంటే ఈ బ్లాక్ మనీ అనే అంశాన్ని నిరోధించడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఈ దేశంలో జరుగుతున్న, లేకపోతే విశ్లేషకులు చెప్తున్న ప్రకారం మొత్తం 17 లక్షల కోట్ల రూపాయల డినామినేషన్స్ మార్కెట్లో ఉన్నాయని ఒక అంచనా. వాస్తవంగా మరి ఎక్స్పర్ట్స్ చెప్పాలి, నాకు నాట్ ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ 17 లక్షల కోట్లలో 86% 500, 1000 రూపాయల డినామినేషన్స్ ఉన్నాయని, 14% మిగతా చిన్న చిన్న డినామినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి రద్దు చేయడంతో ఒకటి, నల్లధనాన్ని తమ దగ్గర పెట్టుకున్న వాళ్లకు వాటిని తెల్లధనంగా మార్చుకోవడానికి వచ్చే ఇబ్బంది మొదటిది. ఇతర దేశాలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నుంచి మొదలు పెడితే బ్లాక్ మనీని హవాలా కానీ, ఇతరత్ర కానీ ఈ దేశంలో విస్తృత స్థాయిలో ప్రజాబాహుల్యంలో ఉన్న నోట్లను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు బ్యాంకింగ్లో డిసెంబర్ 30 డిసెంబర్ 31 వరకు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినామని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, ఇందులో మార్చుకోకుండా మిగిలిన వాటిని ఏం చేస్తారు? ఇప్పుడు 17 లక్షల కోట్లల్లో ఒక 10 లక్షల కోట్లు బ్యాంకుకు వెనక్కి వచ్చి ఈ 500 నోట్లు కానీ, 1000 నోట్లు కానీ తిరిగి సర్క్యులేషన్లకు వస్తే, మిగిలిన ఏవైతే ఏ సర్క్యులేషన్కు రాకుండా మిగిలిపోయిన వ్యక్తుల దగ్గరనో రకరకాలుగా మిగిలిపోయిన వాటిని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో కూడా ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే ఒక దేశంలో నోట్లు మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రింట్ చేసుకుంటే కుదరదు. ఆయా దేశాలలో ఉన్న బంగారపు నిల్వలను బట్టి నోట్లు ప్రింట్ చేసుకుంటే ఆ నోటు వాల్యూ ఫిక్స్ చేస్తారు అంతర్జాతీయంగానే నిపుణులు చెప్తున్నారు. భారతదేశంలో ఉండే బంగారం నిల్వల్ని పట్టే కొత్త నోట్లను ప్రింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ వచ్చినా సర్క్యులేషన్లో అల్టిమేట్గా నువ్వు అడగోలుగా చేసుకుంటూ పోతే రూపాయి వాల్యూ పడిపోద్ది. ఈ 4 రోజులలోనే రూపాయి పైన డాలర్ వాల్యూ పెరిగింది. మన ఇండియన్ కరెన్సీ తోటి ఈ గందరగోళంలో ₹1 పైగా డాలర్ వాల్యూ పెరిగింది. కాబట్టి సర్క్యులేషన్లకి తెచ్చే ముందల మనం ఎక్కువ నోట్లు తెస్తే నోట్ వాల్యూ తక్కువ అయింది. తక్కువ నోట్లు మార్కెట్లు ఉంటే వాల్యూ ఎక్కువ అవుతుంది.
కాబట్టి ఈ ఆర్థిక నిపుణులు ప్రభుత్వాలు ఈ అంశాల పట్ల స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని.